భూమికి ప్రాణం ఉందా లేదా? అరే నిన్ను పుట్టిస్తోంది, నన్ను పుట్టిస్తోంది, నీకు బతికిస్తోంది, నాకు బతికిస్తోంది. దానికి బతుకు లేకపోతే నీకు బతుకు ఎలా ఇస్తుందా? భూమికి కూడా ప్రాణం ఉంది. కానీ ఈవేళ ఆ రకమైనటువంటి స్థితి భూమికి కలిగించటల్లా. ఒక పంట నుంచి 2 అయింది, 2 నుంచి 3 అయింది, 3 నుంచి 4 అయింది. మధ్యలో మళ్ళీ ఆ మాత్రపు సమయాన్ని కూడా దానికి ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా ఇంకా ఏవో వేసేసి వాటిని పాడు చేసే స్థితి కలిగిస్తున్నాం. బట్ ఎప్పటిదాకా ఇలాగా ఆ భూమి మనని సపోర్ట్ చేయగలుగుతుంది? రైతుకి అవగాహన కలిగితే, రైతన్నకి మనం ఆసరా ఇవ్వగలిగితే ఇంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మధ్యన ఏదో ఒక కారణం చేత మేము ఒక చోట విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఒక స్థితి వచ్చింది. అలా ఉండేటప్పుడు మాకు ఒక రోజున తెల్లవారే ముందు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇలాంటి ఒక పెద్ద గట్టు ఉంది. మామూలుగా ఇదివరకు నది ఒడ్డున గట్లు ఉండేవి కదా, అలాంటి గట్టు మీద మేము కూర్చున్నాం. ముందర అంతా తలపాగాలు చుట్టుకునేటువంటి రైతులందరూ కూర్చున్నారు. కొందరు కర్రలు పట్టుకున్నారు, కొందరు పంచి గట్టిగా బిగించి కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదో చెబుతున్నాం, మనం ఇక్కడి నుంచి గొప్ప యాత్ర ప్రారంభిద్దాము అని అన్నట్టుగా అనిపించింది. అప్పుడు మాకు కాలికి కొంచెం ఇబ్బందిగా ఉండే, ఏదో కానీ కదలకుండా. అరే ఇలాంటి సమయంలో ఇలాంటి కాలు వచ్చింది ఏమిటా అనిపించింది లేవగానే. సరే లేచిన తర్వాత అనిపించింది, బహుశా భగవంతుడు కాళ్ళు ఇచ్చింది ఒక యాత్ర చేయడానికి అయి ఉంటుంది అని. మొన్న విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే మేము చెప్పాం. అయ్యా రైతులకి క్షేమం కలగాలి, భూమికి క్షేమం కలగాలి, మిగిలిన సమాజానికి క్షేమం కలగాలి. ఇది కలగడానికి వీలయ్యేట్టుగా మనం ఒక యాత్ర చేయాలి. తప్పకుండా చేద్దాము అన్నారు. ఎన్నో సేవా సంస్థలు భూమి కోసం, రైతుల కోసం, ప్రకృతి కోసం, వైద్యం కోసం ఏర్పడ్డవి ఇందులో చేరాయి. వారందరికీ కూడా మేము స్వాగతం చెప్తున్నాం. అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. కలిసి కదులుదాం, కలిసి సుఖపడదాం అని మనకి వేదం చెప్పిన సూక్తి. సంగచ్చధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం అంటుంది వేదం. జై శ్రీమన్నారాయణ.